ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. 23, 24, 25, 26, 27 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు అయితే ఉంటారు. ఈ తేదీల్లో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు అనేవి జరగబోతున్నాయి. అసలు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఈ 5 రోజుల్లో అసలు మీకేం జరగబోతుంది అనేటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాలను కనుక మనం చూసినట్లయితే వీరికి తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి తప్పు లేకపోతే ఎంత పెద్ద వారి అయినా సరే అస్సలు బయటపడరండి. వీరికి యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే జాలి, దయ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటారు. కుటుంబంలో ఉన్నటువంటి వారిని సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. వీరికి ఏ కష్టం వచ్చినా కూడా ముందు వీరు నిలబడతారు. అంటే ఎవరికి వారుగా ధైర్యంగా ఉంటారు అనే చెప్పాలి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 5 రోజుల్లో బాగా కలిసి వస్తుందండి. ఎన్నో శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అనేవి కలగబోతున్నాయి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి. అదృష్టం అనేది వరించబోతుంది. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే టెన్షన్స్ కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. వీరు చూడ్డానికి చాలా చురుగ్గా ఉంటారు. అదేవిధంగా చాలా అందంగా కూడా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. వీరికి సీక్రెట్ విషయాలను ఎవరితోనూ కూడా పంచుకోరనే చెప్పాలి. అంటే వీరి యొక్క మనస్తత్వం అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారు ప్రతి విషయాన్ని కూడా బాగా ఆలోచించి తర్వాతే నిర్ణయాన్ని అనేది తీసుకుంటూ ఉంటారు. తొందరపడేటువంటి గుణం అసలు ఉండదు. వీరి యొక్క మనసు అనేది చాలా సున్నితంగా ఉంటుంది. అబద్ధాలు అసలు మాట్లాడరు. వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా వీరు మంచి స్థాయికి రావాలి అని చాలా కష్టపడుతూ ఉంటారు. ఎన్నో అవమానాలను, ఎన్నో బాధలను పడుతూ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారు మంచి స్థాయిలోకి ఎదుగుతారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ రాబోయేటువంటి 5 రోజుల్లో కొన్ని అద్భుతాలు అయితే జరగనున్నాయి. డబ్బు పరంగా మీకు బాగా కలిసి రానుంది. వీరికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఏదైనా అంటే మాత్రం వెంటనే సీరియస్ అవుతారు. కానీ వీరికి కోపం ఎక్కువసేపు అసలు ఉండదనే చెప్పాలి. అప్పుడే మంచిగా మారిపోతూ ఉంటారు. వీరికి కుళ్ళు కుతంత్రాలు అసలు ఉండవు. అందరూ కూడా బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతిగా ఉన్నాడు. కాబట్టి వీరికి తగిలినటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఈ 5 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అనేది మారిపోబోతుందనే చెప్పాలి. ఊహించినటువంటి ధనలాభాలు అనేవి కలగబోతున్నాయి. అసలు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి. కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఒక విద్యార్థికి అయితే వారి యొక్క కళ అనేది నెరవేరబోతుందనే చెప్పాలి. ఇక మంచి స్థాయిలోకి చేరుకుంటారు. వ్యాపారస్తులకు అయితే చిన్న చిన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆదాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది. దానివలన కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక ఉద్యోగస్తులు అయితే మంచి జీవితం అనేది ఉంటుందనే చెప్పాలి. వారి యొక్క పని పట్ల మంచి ప్రమోషన్లు అనేవి వస్తాయి. వారికి దానం చేసేటువంటి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం అనేది అందిస్తారు. దానివల్ల శనిదేవుని యొక్క ఆశీస్సులు అనేవి వీరికి ఎక్కువగా ఉంటాయి. వీరు ఎంత దానం చేస్తే అంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. సర్వ దోషాలు కూడా వీరి నుండి దూరం అవుతాయి. కానీ డబ్బు మాత్రం అసలు దానం చేయకూడదు. ఆహార పదార్థాలు మాత్రమే దానం చేయండి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారి యొక్క తల్లిదండ్రులను, భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. బంధాలను గౌరవిస్తారు. కానీ వీరి దగ్గర ఎవరైనా అబద్ధాలు మాట్లాడితే మాత్రం అస్సలు వీరికి నచ్చదనే చెప్పాలి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది మాత్రం వీరిని చూసి అస్సలు ఓర్వలేరు. వీరి పైన కుళ్ళు కుతంత్రాలు పెరుగుతూ ఉంటాయి. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారిలో పుట్టినటువంటి వారికి విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చెందుతారు. వీరి కష్టానికి తగినటువంటి ఫలితం అనేది లభిస్తుంది. ఒక మంచి అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి
రాశికి చెందినటువంటి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత. ఈ 5 రోజులు మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది. మీ ఇంట్లోని వారికి అందరికీ కూడా చాలా ఇంటికి రావాలి అని అనుకుంటుంది. ఏ రూపంలోనైనా కానీ మీ ఇంట్లో తిరుగుతుంది. దానివల్ల మీ యొక్క జీవితం అనేది కొత్తగా మెలగబోతుంది. మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును చూడబోతున్నారు. కాబట్టి ఈ 5 రోజులు మీ ఇంట్లో ఆ యొక్క దుర్గామాతను పూజించుకోండి. ఎర్రటి పూలంటే దుర్గామాతకు చాలా ఇష్టం. కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి. దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. సర్వ కష్టాలు, శనిదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేవి జరగనున్నాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే మీరు అసలు వదులుకోకండి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఏ నిర్ణయం తీసుకునేటటువంటి ముందైనా కానీ మీ ఇంట్లో స్త్రీలు సలహాలు అనేవి తీసుకోండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా కూడా ఏకాగ్రతతో చేయండి. దానివల్ల విజయం అనేది మీరు ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. దీనివల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా మీ నుండి దూరం కావుతాయి. అదేవిధంగా అలాగే బయట వారితో మాట్లాడేటప్పుడు ఈ 5 రోజులు కూడా ఆచితూచి మాట్లాడండి. లేకపోతే కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ 5 రోజులు బయటకు వెళ్ళే ముందు మీ యొక్క ఇష్ట దైవాన్ని తలుచుకొని బయటకు వెళ్ళండి. దానివల్ల చెడు దృష్టి అంతా కూడా మీ పైన అసలు పడదు. వెళ్ళేటువంటి పనిలో మీరు అయితే మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. ఇక మీ యొక్క ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. ఇక ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు కొంతమంది సంతానము అదేవిధంగా పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఇవి మీకు తొందరగా జరగాలంటే ఈ 5 రోజులు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి 21 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల త్వరలోనే మీకు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక ఈ 5 రోజుల్లో మీరు అనుకున్నటువంటివి అన్నీ కూడా మీకు కల్పరంగా నెరవేరుతున్నాయి. ఇప్పటిదాకా మీ యొక్క కష్టం పడినటువంటి దానికి మంచి ప్రతిఫలం అనేది లభిస్తుంది. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా పోతుంది. మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఉండండి. ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోకండి. దానివల్ల మీ యొక్క జీవితం అనేది గొప్పగా ఉంటుంది. ఇక ఈ 5 రోజులు బయట వారితో గొడవలు అస్సలు పడకండి. మీ యొక్క అంటే దానివల్ల మీకు వచ్చేటువంటి అదృష్టం రాకుండా పోతుంది. అలాగే బయట వారిని అస్సలు నమ్మకండి. ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 5 రోజుల్లో ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలుగుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది మీకు ఉండదు. ఇక మీరు అయితే గొప్పగా ఎదుగుతుంటే మాత్రం మీ చుట్టూ ఉన్నటువంటి వారు అసలు ఓర్వలేకపోతున్నారు. మీ పైన కుళ్ళు కుతంత్రాలు పెరుగుతాయి. మీ ఇంట్లో గొడవలు అనేవి పెట్టడానికి చూస్తూ ఉన్నారు. వారి కుళ్ళు మీ పైన అంటే వారి యొక్క కళ్ళు అనేవి మీ పైన ఉంటాయి. ముఖ్యంగా ఎస్కే అనేటువంటి అక్షరాలు ఉన్నటువంటి పేరు ఉన్నటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల చెడు దారిలో తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మిమ్మల్ని. మీరు ఎన్నో అబద్ధాలు చెప్పి మీ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టాలని చూస్తూ ఉన్నారు. అయినా వీరు ఎవరిని కూడా అస్సలు భయపడకండి. దేనిని కూడా నమ్మకండి. ఎందుకంటే ఈ 5 రోజులు దుర్గాదేవి ఆశీస్సులు మీ పైన ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు. దుర్గాదేవి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది ఉంటుంది. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒక్కొక్క సమస్య అన్నీ కూడా దూరం అవుతూ వస్తాయి. కొత్త జీవితాన్ని అయితే అనుభవిస్తారు. ఎన్నో శుభవార్తలు అయితే వింటారు. రాబోయేటువంటి రోజుల్లో ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీరు అసలు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఉంటుంది. ఇక మీరు అయితే కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే శుక్రవారము లేదా ఆదివారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మీకు బాగా కలిసి రానుండి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. మంచి లాభాలు అనేవి వస్తాయి. ఇక ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే మాత్రం వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలం, గులాబీ, వైటు ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు. అదేవిధంగా 3, 7, 9 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలు అనే చెప్పాలి.